దేవుని పిల్లలమైన మనం నిజాయితీగా ఉండాలి, మనం నీతిమంతులుగా ఉండాలి, సత్యాన్ని అనుసరించే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? నువ్వెప్పుడైతే నిజాయితీగా ఉంటావో, నువ్వెప్పుడైతే నీతిమంతుడిగా ఉంటావో, నువ్వెప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తావో, అప్పుడు దేవుని దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటారు ఏమనంటే, యథార్థ హృదయం కలిగిన వారు ఆశీర్వదించబడుదురు, యథార్థవంతులు దీవించబడుదురు, సత్యవర్తనులు వారి మార్గములో ఆశీర్వదించబడుదురు. సత్యాన్ని అనుసరించే వారి జీవితాల్లో దేవుని సహాయం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైన మనమందరం, యేసు ప్రభువు బిడ్డలైన మనందరం కూడా నిజాయితీగా ఉండాలి. నీ మాటలో నిలకడ ఉండాలి. లాభం వస్తుంది కదా అని మాటలు మార్చేయకూడదు, జాగ్రత్త. దేవుడు చెప్తున్నారు కదా, నువ్వు నష్టము కలిగినను మాట తప్పకూడదు. అది దేవుని కోరుకునేది. అలాంటి నిజాయితీ నీకుందా? సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు అలాంటి నిజాయితీ కలిగి దేవుని మార్గంలో నువ్వు అనుసరించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తారు. పరలోకపు దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం చెప్తుంది కదా, 15వ కీర్తనలో దేవుడు క్లియర్గా రాసిపెట్టి ఉంచారు, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఎవరుండగలరయ్యా? ఎవరుండగలరంటే యథార్థ హృదయముతో, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, సత్యాన్ని అనుసరించువాడే, మాట తప్పని వాడే. మరి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని మాట తప్పకుండా ఎవరైతే నిలకడగా ఉంటారో వాళ్ళే దేవుని గుడారంలో ఉండటానికి అర్హులు. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరముగా ఉంటుంది. అది ఎలా అంటే, క్షణాల్లో ధనవంతులు అయిపోయారండి, మళ్ళీ చాలా క్షణాల్లో కొన్ని రోజుల్లోనే వారి దగ్గర నుంచి అది పోయిందండి అన్నట్లుగా ఉండదు. దేవుడు క్షణాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేయరు. నీ మార్గములో, నీ ప్రయాణంలో, నీ జీవితం గడుస్తూ ఉండగా మరి ఆయన క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడు. అది అక్రమంతో వచ్చేది కాదు. అది ఒక క్రమ పద్ధతిలో నువ్వు నీ జీవితంలో నువ్వు అనుసరించే దాన్ని బట్టి దేవుడు దీవెనలు కుమ్మరిస్తారు, ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తారు. ఆ ఆశీర్వాదం తరతరములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ బిడ్డలకు ఆశీర్వాదంగా ఉంటుంది. నీ బిడ్డలకు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి ఎవరికి కావాలండి అటువంటి ఆశీర్వాదం? అందరికీ కావాలి కదా. కాబట్టి అలాంటి ఆశీర్వాదం మనకు కావాలంటే మనం యథార్థ హృదయం కలిగి ఉండాలి. కొన్ని చోట్ల కీర్తనకారుడు అంటారు కదా, ఏమని అంటాడంటే, నీ ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. ఎవరంట? దేవుని ఇంట. మనం దేవుని సన్నిధిలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. నువ్వు ఏ పని చేసినా, ఏం చేసినా, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నారు, నేను యథార్థముగా నడుచుకొందును, సత్యాన్ని అనుసరించుదును, మాట తప్పకుండా నిలకడగా ఉందును అని నువ్వు అనుకొని అలాంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు దేవుడు సంతోషిస్తారు, దేవుడు ఆనందిస్తారు. పరలోక దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. నువ్వేం చేయాలనుకుంటే అది జరిగిపోతుంది. మార్గాలు సరళం చేయబడతాయి. మెట్టగా ఉన్న స్థలాలను దేవుడు పల్లం చేసేస్తారు. నువ్వు పట్టిందల్లా బంగారం అయిందంటారు కదా, ఆ విధంగా దేవుడు నువ్వు ఏ కార్యం మొదలు పెడితే ఆ కార్యాన్ని సఫలం చేసేస్తాడంతే. ఎందుకంటే నువ్వు యథార్థముగా ఉన్నావు కదా, నువ్వు న్యాయముగా ఉన్నావు కదా. ఎవరో చూడట్లేదు అనుకోలేదు నువ్వు, దేవుడు చూస్తున్నారు. ఈ కార్యాన్ని నేను ఎలా చేయగలను అన్నావు కాబట్టి దేవుడు నిన్ను చూశారు. దేవుడు నీ మార్గాన్ని పరీక్షించి చూసి నా కుమారుడు యథార్థముగా ఉన్నాడని దీవెనలు కుమ్మరిస్తారు.
దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి యథార్థమైన జీవితాన్ని జీవిద్దాం, దేవునికి ఇష్టడుగా ఉందాం, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.